హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం నిజంగా మనందరం కూడా సజీవ సంఖ్యలో ఉన్నామంటే ఇది దేవుని యొక్క కృపై ఉన్నది. ఈ దినం చూడనటువంటి వారు చాలా మంది కూడా ధనవంతులు, అందచందాలు ఉన్నటువంటి వారు అందరూ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుని కృప వారికి లేదు. కానీ ప్రభు కృప మన మీద అమితంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, కృప చూపుతున్నాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. అందరూ మాట ఇస్తారు. చాలా మంది కూడా మన బ్రతుకుల్లో మాట ఇచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ మాట ఇచ్చినటువంటి వారు అందరూ ఉన్నారా? అయ్యో వాళ్ళు ఉంటే బాగుండేదండి, అప్పుడు మాట ఇచ్చారు, ఇప్పుడు ఎవరు కూడా లేరు అని చెప్పేసి అనుకునేటువంటి వారు ఉంటారు. కానీ మాట ఇచ్చినటువంటి వారు ఉన్నా కొంతమంది మాట తప్పేటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ప్రభువు మన జీవితాల్లో ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఎన్నైతే మనం ఉన్నాయో అవన్నీ కూడా మనం అనుభవిస్తూ మనమందరం కూడా మేలు పొందుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 30వ కీర్తన. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ వచనం మనం చదువుకుందాం. 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిష మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఇక్కడ చూస్తే దావీదు రాసినటువంటి కీర్తన చెప్తున్నాడు కదా, ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటదని, ఆయన దయ ఆయుష్కాలమంతయు కూడా ఉంటది. ఏమండి, దయ అంటే ఏంటి? ప్రేమ ఉంటేనే దయ ఉంటుంది కదా. ప్రేమ లేకపోతే దయ ఉంటుందా? ఉండదు. కొంతమందికి ఎంత డబ్బున్నా కానీ ఇతరులను చూడగానే కోపం వస్తుంది. పెట్టాలనిపించదు, జాలి చూపించాలనిపించదు, కరుణ చూపించాలనిపించదు, కనికరించాలని కూడా అనిపించదు. కానీ ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉంటది అంటున్నాడు. అంటే దేవుని యొక్క దయ ఎంతవరకు ఉంటదంటే మనము బ్రతికినంత కాలము ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నేను బ్రతికినంత వరకు ఉంటుందా దయ? ఇంకా తర్వాత ఉండదా? ఎందుకు ఉండదండి? మనుషులు మనమే అంటాం, నీ మొహం చూసి ఊరుకుంటున్నానండి, అది దయ కదా? మీ పిల్లలు కాబట్టి ఊరుకుంటున్నాను, నీ మొహం చూసి ఊరుకుంటున్నాను అంటే చూడండి, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి ఆలోచించేయండి. దేవుడు కూడా అదే చూపిస్తున్నాడు మన ఎడల. ఏమంటున్నాడంటే ఆయన దయ మన మీద ఆయుష్కాలమంతయు ఉంది. అంటే మన బ్రతుకులో ఎన్నో సందర్భాల్లో కూడా ఒక్కొక్కళ్ళ పలకరింపు కోసం ఎన్నో దినాలు వేచినటువంటి వారు ఉంటారు. ఒక్కొక్కళ్ళ మాట కోసం ఎదురు చూసేటువంటి వారు ఉంటారు. ఒక్కొక్కళ్ళ దయ కోసం ఎదురు చూసేటువంటి వారు ఉంటారు. ఒక్కొక్కళ్ళ ప్రేమ కోసం ఎదురు చూసేటువంటి వారు ఉంటారు. ఒకళ్ళు కనికరిస్తే ఒక్కసారి నా వైపు చూస్తే బాగుండు అనుకునేటువంటి కోకలుగా సంవత్సరాల తరబడి ఎదురు చూసేటువంటి వారు ఎంతమంది ఉండరు? మన కుటుంబాల్లోనే ఉంటారండి. ఎక్కడో దాకా ఎందుకండి? పక్కన వాళ్ళు మాట్లాడకపోతే మనం ఎంత ప్రేమ చూపినా పలకరించలేదు అనుకోండి, ఏం చేస్తాం? విడిచిపెట్టేస్తాం. ఫోన్లే, అర్థం కాలేదేమో అని చెప్పి వదిలేస్తాం. కానీ ఇంట్లో వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు మధ్య వచ్చినటువంటి విభేదాలను బట్టి మనం ఎంత ప్రేమ చూపినా, దయ చూపినా, కనికరించినా, జాలి చూపినప్పటికీ కూడా వారు కనీసం మన ముఖాన కనీసం ముఖమెత్తి తలెత్తి కూడా చూడలేదంటే ఎంత బాధగా ఉంటది కదా. కానీ మనకు అక్కడ మనుషులైనటువంటి వారికి దయ విషయంలో అన్ని హద్దులు ఏర్పరచుకుంటున్నాం. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉంటుంది అంటున్నాడు. అంటే నిన్ను బట్టి నీ భర్తను కూడా దేవుడు జాలి చూపిస్తున్నాడు. నిన్ను బట్టి నీ పిల్లలకి కూడా దేవుడు ఏం చేస్తాడంటే కనికరాన్ని చూపిస్తున్నాడు. కేవలం నిన్ను బట్టి మాత్రమే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎందుకనంటే ఆయన అంటున్నాడు కదా, దయగల వారి ఎడల నేను దయ చూపిస్తాను అంటున్నాడు. అంటే ఎవరైతే దయ కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు దయ చూపిస్తాను అంటున్నాడు. అంటే మనం దయ కలిగి ఉంటే దేవుడు దయ చూపిస్తాడు. మనం దయ లేకుండా ఉన్నాం అనుకోండి, పక్కనున్నటువంటి వారు పడిపోతున్న కనీసం చేయించనివ్వకుండా అలాగుంటే దయ ఉన్నట్టేనా? శత్రువునైనా సరే మనం ఏం చేయాలి?
ప్రేమించమని దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. వాళ్ళు పడిపోతున్నా, జారిపోతున్నా, ఒకవేళ పోనీలే అంటే అన్నారు అని చెప్పి మనం విడిచిపెట్టేసిన వాళ్ళు మన విషయంలో ఏమాత్రం కూడా ప్రేమ చూపించలేదనుకోండి, దేవునికి అప్పగించుకోవడమే. కానీ ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉంటది అంటున్నాడు. అంటే నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేవలం నిన్ను బట్టి మాత్రమే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ బిడ్డలను ప్రేమిస్తున్నాడు, నీ భర్తను ప్రేమిస్తున్నాడు, నీ తర్వాత తరాల వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తున్నాడు. ఎంత దయగలిగినటువంటి దేవుడు అండి. మనం ఏం చేస్తాం తెలుసా, చెప్పిన మాట వినాలనుకోండి, ఓ దెబ్బ కొట్టి తిరిగి మరలా పిల్లల్ని ఎందుకురా బాబు చెప్పిన మాట వినలేదు, ఈ దెబ్బలు పడేవి కాదు కదా అని చెప్పేసి వాళ్ళు మళ్ళా తిరిగి ప్రేమించేస్తాం. అలాగే దేవుడు కూడా ఏం చేస్తామంటే, దేవుడు కూడా అలాగే ప్రేమిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. కనికరించడమే కాదు కానీ మనకు కావాల్సిన అన్నిటినీ కూడా దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు అంటున్నాడు కదా, ఆయన కోపము ఆయుష్కాలం అంటది అంటున్నాడు. అమ్మో, ఇంట్లో కొంతమంది కోపాలు చూస్తే భరించలేనంత కోపాలు చాలా మంది అనుభవించే వారికి అర్థం అవుతుంటది. కొంతమంది మౌనంగా ఉండే మనుషుల్ని హింస పెట్టేవారు ఉంటారు, ఉండరా? మాట్లాడకుండానే మాటలతో బాధ పెట్టేవారు ఉంటారు. వాళ్ళ కోపం అంతా కూడా మనుషుల మీద చూపిస్తారు. బయట వాళ్ళ కోపం కూడా ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తారు. బయట వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషం అంతా కూడా పిల్లల మీద చూపించేవారు ఉంటారు, భార్యల మీద చూపించేవారు ఉంటారు, బంధువుల మీద కోపం, తల్లిదండ్రుల మీద, వారి తల్లిదండ్రుల మీద చూపించే, అత్తమామల మీద చూపించే కోపం అంతా ఎవరి మీద చూపిస్తారు? ఇంట్లో వాళ్ళ మీద. అంటే వీళ్ళు భరిస్తున్నారు కదా, అంతే కదా, మౌనంగా ఉంటున్నారనే కదా. కానీ ఇక్కడ దేవుని యొక్క కోపం ఎట్లాంటి తెలుసా, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును అంటున్నాడు. అంటే ఈ నిమిషము ఎట్లాంటిదో తెలుసా, మనం భరించలేనంత ఆయన కోపము ఎలాంటిదంటే ప్రతిసారి దేవుడు చూస్తూ ఉంటాడు, పోనీలే పోనీలే పోనీలే, నా బిడ్డలే కదా, నా బిడ్డలే కదా. పిల్లల విషయంలో కూడా ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు, హెచ్చరిస్తారు, కర్ర తీసుకొని దగ్గరికి వస్తారు, కొట్టాలంత కోపం వచ్చి దగ్గరికి వస్తారు కానీ కొట్టరు. ఎందుకో తెలుసా, అది వాళ్ళకి హెచ్చరిక కదా, అది వాళ్ళకి హెచ్చరిక. దెబ్బ పడిందా, దెబ్బ పడినంత వరకే, దెబ్బ పడిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి మనం హెచ్చరిక ఎలా ఇస్తామో, అలాగే దేవుడు కూడా మనకి ఏం చూపిస్తున్నాడు తెలుసా, ఆయన కోపము చూపిస్తున్నాడంటే ఆ కోపంలో మనం మునిగి తేలుతున్నట్టే. నిమిషమే ఏమండి, భరిద్దాంలేండి అనుకుంటారేమో, భరించలేము, ఆయన కోపాన్ని మనం భరించలేము. చూపిస్తాను ఉదాహరణగా ఒక మాట. నిర్గమాకాండములో చూస్తే కనుక ఇజ్రాయేల్ ప్రజలు వారు చేస్తున్నటువంటి వట్టి ఆ బానిస బ్రతుకు ఎట్లాంటిదంటే దేవుని యొక్క కోపమేనండి. ఎన్ని సంవత్సరాలు? నిమిషం మాత్రమే కదా దేవుని కోపం. మరి వాళ్ళు అనుభవించినటువంటి ఆ కోపానికి ఎంత వరకు వారు పనిష్మెంట్ తీసుకున్నారు తెలుసా, ఎన్ని సంవత్సరాలు పనిష్మెంట్ తీసుకున్నారు తెలుసా. అంటే ఆయన కోపాన్ని మనం భరించలేము. మనం అనుకుంటాం, పోనీలే, కొడితే కొట్టాళ్ళు, తిడితే తిట్టాళ్ళు అని చెప్పేసి ఇంట్లో మౌనంగా ఉండి, దెబ్బ కొట్టిన తర్వాత మౌనంగా ఉండి సైర్లే అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు కదా. వాటి మీద ఇట్లా మనం ప్రతీకారాలు తీర్చేసుకోవచ్చు. కానీ ఆయన కోపం మన మీదకి వస్తే, ఏమన్నా వింటున్నారా? మీరు జాగ్రత్తగా వినండి, దేవుని కోపము మన మీదకి రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వాని బానిస బ్రతుకు తెలుసా ఇశ్రాయేలు ప్రజలు? అప్పటి వరకు చక్కగా బ్రతికినటువంటి వారి జీవితంలో, స్వేచ్ఛగా ఉన్నటువంటి వారి బ్రతుకులోకి ఇప్పుడు ఏమొచ్చిందంటే బానిస బ్రతుకు అనేది వచ్చేసింది. బానిస బ్రతుకు అంటే సరైన ఆహారం ఉండదు, నీళ్లు కూడా కొలత ప్రకారం తాగాలి, ఫుడ్ కూడా కొలత ప్రకారమే. అంటే 3 పూట్ల పెట్టరు. ఆ 3 పూటలు ఏదో ఒక పూట పెడతారు, టైం కానీ టైంలో పెడతారు, టైం దాటిన తర్వాత పెడతారు, అర్ధరాత్రి పెడతారు, అపరాత్రి పెడతారో తెలియదు. అంటే ఇది దయగలిగినటువంటి వారా? బానిస బ్రతుకు ఎలాంటి బ్రతుకు అంటే, ఈ ఆకలి కోసం ఎట్లాంటి వారినైనా సరే మన ఆకలి ఏం చేస్తుందంటే ఎదుటి వారిని ఏమైనా చేయగలదు కదా. కొన్నిసార్లు ఈ ఆకలితో తిట్టేటువంటి వారు ఉంటారు, కొన్నిసార్లు ఈ ఆకలి మంట చేత ఇంకేమైనా అనేస్తా ఉంటారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాలు అనుభవించారు తెలుసా ఆ కోపాన్ని. ఎంతవరకు ఆయన కోపం నిమిషమే చూపించాడు. ఆ నిమిషానికి ఉన్నటువంటి ఈక్వల్ ఎంతవరకు వచ్చిందంటే 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు వారు బానిస బ్రతికారు? ఎన్ని సంవత్సరాలండి? వారు 400 సంవత్సరాలు పనిష్మెంట్ తీసుకున్నారు. కొడితే దెబ్బలు ఎన్ని రోజులు మారతాయి?
ఏమండి కొడితే ఎన్ని రోజులకి మారుతాయి, కానీ ఇక్కడ తగిలినటువంటి నొప్పి మాందండి. ఇది బ్రతికినంత కాలము కూడా ఏం చేస్తుంది తెలుసా మనిషిని, ఒకప్పుడు నువ్వు నన్ను కొట్టావు కదా దెప్పుతూనే ఉంటారు, ఒకప్పుడు నువ్వు అలా చేసావు కదా, ఒకప్పుడు నన్ను ఇలా చేసావు కదా, నన్ను ఇలా అన్నావు కదా. అంటే మనసుకు కలిగినటువంటి గాయము నువ్వు సచ్చేదాకా ఉంటది, కానీ దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంటది. కానీ దెబ్బలకు ఆ నొప్పి పోవడానికి, ఆ గాయం తగ్గడానికి కొంత టైం తీసుకుంది. అంటే మచ్చ పోయేంత వరకు కూడా దానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకున్నారు తెలుసా? దేవుని కోపాన్ని బట్టి 400 సంవత్సరాలు వారు బానిస బ్రతుకు బ్రతికారండి. ఎట్లాంటి బ్రతుకు తెలుసా? అసలు ఒక్కరి ముఖములో కూడా, వీరి విషయంలో, ఒక్కరి జీవితాల్లో కూడా, నీ విషయంలో, వారి ఇశ్రాయేలు విషయంలో ఎలా ఉన్నారు తెలుసా? అయ్యో పాపం అనేటువంటి వారే లేరు, అయ్యో అనేటువంటి వారే లేరు. ఇలాంటి బ్రతుకుని నేను ఎన్నడూ కూడా చూడలేదండి అనేటువంటి ఆ దయ ఇశ్రాయేలు జీవితాల్లో, వారి విషయంలో ఎవ్వరు కూడా, ఐగుప్తులో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా వారి విషయంలో దయ చూపించిన వారు లేరండి. మనుషులు దయ చూపించలేదంటే ఎవరు చూపించాలిక? ఎవరు చూపించాలి? దేవుడే చూపించాలి. అందుకే పెద్దలు ఏమంటా ఉంటారంటే, దేవుడు చూసినా గానీ, దేవుడు చూస్తున్నా గానీ పూజారంట వరం ఇవ్వట్లేదంట. అంటే దేవుడు కనికరించేశాడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వట్లా. వాళ్ళ చేతిలో వస్తుంది, కానీ ఈ చేయి నుంచి ఆ చేతికి వెళ్ళటానికి సమయం రావట్లేదు, వాళ్ళకి మనసుకి రావట్లేదు. ఇక్కడ చూసినట్లయితే కనుక ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఎలా ఉన్నారంటే, 1వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు కదా, ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతగా శ్రమ పెట్టారు అంటే అసలు వారి జీవితంలో దాని గురించి వర్ణనాతీతం. ఎలాంటి శ్రమ అంటే అలాంటి బ్రతుకు వారు బ్రతికారు. పెట్టుబడి లేకుండానే వారి కష్టానికి కనీసమైనటువంటి జీతం వారు అనుభవించలేదు. కనీసమైనటువంటి బ్రతుకులు, ఇది కేవలము తుచ్చమైనది అన్నట్లుగా వారి బ్రతుకులు ఎలాంటిదంటే, దేవుడు తప్ప మాకు ఇంకెవరు లేరు, ఎవరు వస్తారా మమ్మల్ని విడిపించేటువంటి వారు, ఎవరు మమ్మల్ని దయ చూపించేటువంటి, కనీసం దయగలిగి మా శ్రమను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారా అని చెప్పి ఎదురు చూసినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు. కానీ చూసినట్లయితే కనుక అదే అంటున్నాడు కదా. ఇక్కడ చూస్తే 2వ అధ్యాయంలో చూసినట్లయితే కనుక, ఇక్కడ చూస్తే అంటున్నాడు 2వ అధ్యాయము 23 నుంచి చూస్తే అంటున్నాడు, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కోపం ఎన్ని తరాలు అనుభవించారు తెలుసా? ఎన్ని తరాలు. ఆనాడు చూసినట్లయితే ఐగుప్తు రాజు చనిపోయేంత వరకు ఎన్ని తరాలు గతించిపోయినాయో. ఉన్నటువంటి వారు ఎంతమంది, 400 సంవత్సరాలంటే ఎన్ని తరాలు మీరు ఆలోచన చేయండి. అన్ని తరాల వరకు కూడా ఎన్ని జనరేషన్లు, ఎంత మందిని కూడా వారు కంటూ అనేక మంది బ్రతికి చనిపోయినటువంటి వారి శ్రమలు అనుభవించలేక, కష్టాన్ని అనుభవించలేక వారు శక్తిహీనులైపోయి వారి మధ్యలోనే చనిపోయినటువంటి ఎంతమంది ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే గనుక ఐగుప్తు రాజు చనిపోయిన తరువాత ఇశ్రాయేలులు చేయించినటువంటి వెట్టి పనులు, అంటే ఇక ఆ వెట్టి పనుల్లో కొద్ది కూడా దయాదాక్షిణ్యాలు ఉండవండి. చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. చిన్న పని చేయగానే మనం అలసిపోతాం. ఇంట్లో అమ్మో 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, పని మాత్రం అవ్వలేదు. చేసే పనే, రోజు చేసుకునే పని మాత్రం అవ్వలేదు. కానీ ఆ పనికి కొద్దిగా రెస్ట్ కావాలి, కొద్దిగా నడుము వాల్చుకోవాలి. కానీ వీరి పనికి మాత్రం రెస్ట్ అనేది లేదండి. వెట్టి పనులు చేయించున్నటువంటి వారిని బట్టి నిట్టూర్పులు విడుచుచుండగా దేవుడంట వారి మొర్ర ఆలకించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి, వెట్టి చాకిళ్ళను బట్టి, వారు చేసినటువంటి ప్రార్థనలను బట్టి మొర్ర, అంటే వారు మాత్రమే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంటే ఎన్ని తరాలు ప్రార్థన చేసినా మీరు ఆలోచించేయండి. అంటే ఆయన దయను పొందుకోవడానికి అన్ని తరాలు ప్రార్థన చేసిన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయిన తర్వాత ఏమయ్యంటే అప్పుడు గాని వారు పొందినటువంటి దేవుడిచ్చినటువంటి కోపాన్ని బట్టి అసలు ఏం చేశారండి వీళ్ళు వెట్టి పనులు చేయడానికి? ఏదో చేస్తుంటేనేగా, ఇంట్లో పిల్లలు ఏదో చేస్తుంటేనేగా
భర్త ఏదో చేస్తుంటేనేగా, భార్య ఏదో చేస్తుంటేనే కదా కోపము ఇవన్నీ వచ్చేది. కానీ ఇక్కడ వీరేమి చేశారు అంటే వారు దేవునికి విరోధముగా ఆయాసక్తంగా జీవించారు. వారు ప్రభువుని ఘనపరచకుండా దేవునికి రావాల్సినటువంటి ఘనతను వారే తీసుకున్నారు కాబట్టి వారిని దేవుడు ఏం చేశాడంటే ఒక నిమిషం మాత్రమే వారి మీద కోపాన్ని చూపించాడు. ఆ కోపానికి ప్రతిఫలం ఎంత తెలుసా? 400 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు వారు అనుభవించిన తర్వాత అప్పుడు గాని వారి మొర దేవుడు వారి నిట్టూర్పులు విన్నంట. అంటే వారి బ్రతుకులో ప్రార్థన చేయడానికి కూడా శక్తిహీనులైపోయి మునుగుతారు చూసారా? జ్వరం వచ్చినప్పుడు శక్తిహీనులైపోయి ఎలా మునుగుతారో అలాగ వారు ప్రార్థన చేయలేక అలిసిపోయి సొలసిపోయి ఒక్క నిమిషము, ఒక్క 5 నిమిషాలు మనకి విశ్రాంతి దొరికితే బాగుండు అనుకున్నప్పటికీ కూడా వారు ఏం చేస్తారంటే ఆ విశ్రాంతిలో దేవుని సందులో ఏం చేస్తారంటే, ప్రభువా ఇంకా ఎన్నాళ్ళయ్యా మాకు ఈ శ్రమ, మాకెన్నాళ్ళయ్యా ఈ వేదన, మాకెన్నాళ్ళయ్యా ఈ దుఃఖము, ఈ వెట్టి చాకరి ఇంకెన్నాళ్ళయ్యా, మమ్మల్ని కనికరించవా ప్రభు అని చెప్పి వారు పెట్టినటువంటి మొర అప్పుడు దేవునికి చేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన కోపం ఎన్ని సంవత్సరాలు వారు అనుభవించారండి? నిమిషం మాత్రమే కదా, కానీ ఏ నిమిషంలో ఎన్ని జరిగిపోతాయో మనకేం తెలియదండి. తుఫాన్ వచ్చిన రాత్రికి ఏం తెలియదు, తెల్లారితే గాని ఎన్ని బీభత్సాలు జరుగుతాయో తెలిసిపోతాయి, ఎన్ని చెట్లు ఇరిగినాయో తెలుస్తాయి, ఎంతమంది మీద పడ్డాయో తెలియదు, ఎన్ని గోతులు పడ్డాయో తెలియదు, ఏ విధంగా ఉంటుందో ప్రపంచ ప్రళయం వచ్చినప్పటికి కానీ ఆ వరద బీభత్సాన్ని బట్టి కానీ ఎన్ని రకాల శ్రమలు అనుభవించేటువంటి వారు, తెల్లవార్లు మేలుకొని ప్రాణం దిగబట్టుకున్నటువంటి వారు అనేక మంది ఉంటారు. ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ తెల్లారితే తప్ప మనకి తెలియదు, వెలుతురు వస్తే తప్ప మనకేమీ తెలియదు. ఇక్కడ చూసినట్లయితే దేవుని దయ కొరకు ఎదురు చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. కానీ దేవుడు వారిని విడిచిపెట్టాడండి, కేవలం మౌనంగా ఉన్నాడండి. కోపగించుకొని దేవుడు కేవలం మౌనంగా ఉంటేనే ఇంత శ్రమ వస్తే, కొంతమంది కోపం వస్తే మౌనం పాటిస్తారు. కోపంగా ఉండి మాట్లాడకుండా మౌనంగా అలుగుడు అంటాం దాన్నే మనం. కానీ ఆ అలుగుడు కాదు, కానీ మౌనంగా ఉంటే అబ్బో ఆ భయంకరమైనటువంటి నిశ్శబ్దం భరించలేమో. ఇంట్లో గలగల మాట్లాడేటువంటి వారు ఎవరు లేరనుకోండి, ఎలా ఉంటది ఆ ఇల్లు? బోరు కొట్టేస్తుంటే అబ్బో మనిషి లేడు అని. అంటే అలాగే దేవుని సందులో ఉన్నటువంటి మనము దేవుని కోపానికి గురైతే గనక ఆ మౌనం ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఎంత గడ్డుకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం దయను పొందుకోవాలా, కోపాన్ని పొందుకోవాలా? చెప్పండి. దయ చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ నిజమే. మనం దయ కలిగి ఉంటే దేవుడు దయ చూపిస్తాడు. మన కోపాన్ని పొందుకోవాలా? దానికి ఈక్వల్ టు 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలే మనకి కనబడుతూ ఉన్నారు. ఏమండి చూసినట్లయితే కనుక అందుకే అంటున్నాడు 30వ కీర్తనలో ఏమన్నాడు? ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందంట. ఎన్ని సంవత్సరాలు? నువ్వు బ్రతికినంత కాలము, నిన్ను బట్టి నీ బిడలు, నిన్ను వారి బిడలను బట్టి వారి బిడ్డలు, అంటే ఇక తరతరాలు 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 కూడా దేవుని దయను పొందుకునేటువంటి వారు. అంటే రియలైజ్ అయితే గనక మనకు కనువిప్పు కలిగితే కనుక దేవుని మీద, ఆయన మీద మనకున్నటువంటి దయ మనము పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. చూసినట్లయితే కనుక మన జీవితాల్లో చాలా మందిని చూస్తుంటాం. ఒకానొక సమయంలో ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఈ మధ్యకాలంలో వైజాగ్ లో జరిగినటువంటి సంఘటన ఇది. పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చారంట, ఈ వ్యక్తిని పట్టుకుంటే ఎంత నగదు బహుమతిని ఇస్తాము అని. చాలా బిజినెస్ మ్యాగ్నెట్, చాలా మంచి, ఏం వ్యాపారం చేస్తా అంటే మంచి వ్యాపారం చేసేటువంటి వ్యక్తి. అయితే ఆ వ్యాపారంలో బాగా ఎదిగిన తర్వాత పార్ట్నర్లు తయారయ్యారు. మేము కూడా పార్ట్నర్ అంటే వ్యాపారంలో ఉండకూడదు, కానీ ఉన్నారు అంటే ఖచ్చితంగా మోసం అనేది ఉంటుంది. అలాగే స్నేహితులైన వారు ఏం చేస్తారంటే ఈ వ్యక్తిని మోసగించి అన్ని తీసేసుకొని నేరం అంతా ఈయన మీద వేసేసి ఇప్పుడు ఈయన ఏమైపోయాడంటే పరారీలో ఉన్నాడు. ఈయన కూడా దేవుని ఎరిగినటువంటి వ్యక్తే, విశ్వాసే. అయితే ఏమైందంటే ఆ వ్యక్తి పరారీలో ఉంటే పోలీసులు అందరూ గాలిస్తూ ఉన్నప్పుడు చెప్తున్నారు కదా, ఈ వ్యక్తిని పట్టుకుంటే ఈ వ్యక్తికి కావాల్సినటువంటి నగదు బహుమతిని ఎవరైతే పట్టుకుని అప్పగిస్తారో వారికి నగదు బహుమతిని ఇస్తాము అని చెప్పి అందరికి చాటింపు వేశారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, దాని తగ్గట్టుగా ఫోన్లో అందరికి పెట్టేశారండి. కానీ ఈయన పరిస్థితి ఎలా ఉంది తెలుసా?
ఆయన దగ్గర అన్ని కూడా మంచి మంచి లగ్జరీ ఐటమ్స్, చాలా విలువైన వస్తువులన్నీ కూడా తీసివేసుకొని మంచి యాపిల్ ఫోన్స్, మంచి మంచి ఖరీదైనటువంటి భవంతుల్లో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు కనీసం నీడ లేకుండా ఆ ఇంటికా ఈ ఇంటికా ఎవరు చేరదీస్తారా అన్నట్టుగా ఉన్నాడు. అంటున్నారా? చూసారా ఎట్లాంటి బ్రతుకు బ్రతికాడు? ఎవరైనా దయ చూపించారా? మరి పోలీసులు చూస్తే వైజాగ్ మొత్తం కూడా తిరుగుతూ ఉన్నారు, ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా అతన్ని కనికరించినటువంటి వారు కానీ ఎవరు కూడా లేరు. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? తిరిగి మరలా ఆ వ్యక్తిని దయ చూపించాడు. అంటే మనుషుల్లోకి ఏం కలగాలంటే దయ కలగాలి. దయ కలిగితే కనుక తిరిగి మరలా ఆ వ్యక్తిని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనీసం భార్య కూడానంట అతన్ని కనీసం నువ్వు ఎక్కడున్నావు అని కనీసం అడగను కూడా అడగలేదు. ఈయన పరారిలో ఉంటే బిడలు గాని, కొడుకు కాని, కుమార్తె కాని ఎవరు కూడా అడగలేదంట. మరి భార్య కూడా అడగలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. ఎందుకో తెలుసా? ఆనాడు తాను చేసినటువంటి భక్తిని దేవుడు చూశాడు కాబట్టి దేవుడు విడిచిపెట్టకుండా ఆ వ్యక్తిని మరలా తిరిగి కనికరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత దయగలిగినటువంటి దేవుడు అండి మన దేవుడు. అన్ని కోల్పోయినప్పటికీ కూడా ఇప్పుడు ఉండటానికి ఒక నీడైతే దేవుడు ఇచ్చాడు. ఉండటానికి నీడైతే ఇచ్చాడు. తలదాచుకోవడానికి ఎక్కడొక్కడ, లేకపోతే అడుక్కునేవాడు ఒక ముష్టోడ్లాగా ఎక్కడ బస్ స్టాండ్ లో ఎక్కడున్నాడో తెలియదు. కానీ ఇప్పుడు ఉండటానికైతే ఒక నీడ వచ్చింది కదా, తనకంటూ ఒక స్థానం వచ్చింది కదా. ఇప్పుడు ఆ దేవుణ్ణి స్మరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత దయగలిగినటువంటి దేవుడు అండి. ఇప్పుడు తిరిగి మరలా ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడేం బాగా సంపాదించుకోలేదు. ఇప్పుడు భర్త ఎక్కడున్నాడని చెప్పి ఆ భర్త దగ్గరికి తిరిగి మరలా ఆ భార్య వచ్చింది. ఇప్పుడు ఫోన్లు చేయనటువంటి పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఫోన్లు చేస్తున్నారు. డాడీ ఎక్కడున్నావు డాడీ, నాన్న నువ్వు ఎక్కడున్నావు నాన్న, బాగున్నావు నాన్న. అప్పటి వరకు పలకరించారా? అప్పటి వరకు ఆయన చూసారా? తిన్నామని అడిగినటువంటి నాదుడు లేదు. కనీసం మంచినీళ్ళు ఇచ్చేటువంటి గుక్కడి నీళ్ళు ఇచ్చేటువంటి వారు ఎవరు లేరు. కట్టుకున్న భార్య కాదు కదా, ఎవ్వరు కూడా పలకరించిన లేరు కాదు. కానీ ఇప్పుడు ఆయన ఒక స్థాయిలోనికి, ఒక స్థితి కలిగినటువంటి వాడికి వచ్చేసరికి అందరూ ఏమవుతున్నారు తెలుసా? తిరిగి ఆ కన్నబిడ్డ